వెళ్ళి కోడి కటింగ్ చేసుకొని తీసుకొని వస్తాను నేను. సరే. వెళ్ళాలి మేడం. ఏంటి కేశవా? కోడి మేడం మీరు కట్టుకొని తెచ్చేయమన్నారు కదా, తెచ్చేయండి. కట్ చేంజ్ చేసుకొచ్చేసావు అప్పుడే? ఓకే. హాయ్ అండి, నా స్టైల్లో సింపుల్గా నాటుకోడి చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. చూడండి, చికెన్ అండి. దీన్ని అయితే నేను 2 times వాష్ చేసేసుకున్నానండి నీట్గా. నాటుకోడి కదా, స్కిన్ తోటే కట్ చేయించుకుంటే బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి స్కిన్ ఉంచేయండి ఎప్పుడు కూడా నాటుకోడికి. ఇప్పుడు నేను దీన్ని అయితే ఒక 3 విజిల్స్ అయితే పెట్టేస్తానండి కుక్కర్లో. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది నాటుకోడి, ఎప్పుడు కూడా మాంసం తొందరగా కుక్ అవ్వదు మనకి. అందుకని నేనైతే ఒక 3 విజిల్స్ వేస్తున్నానండి. నేను వచ్చేసి ఇది 2 kgs చికెన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే, కుక్కర్ పెట్టే ముందుగా కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగానే వేసుకుంటున్నానండి. అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ అనుకోండి, ఒక్కొక్క స్పూన్ వేసి అయితే పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్ పెడుతున్నాను అనమాట. అలాగే ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చెప్తాను. చూడండి, గరం మసాలా కూడా పౌడర్ కాకుండా మీకు ఏమేమి వేయాలో ముందుగానే చెప్తున్నాను. జీలకర్ర ఒక 1/2 స్పూను, చెక్క చూపిస్తున్నాను కదా ఇలాగా ఒక రెండు ముక్కలు అయితే తీసుకోండి. 2 వచ్చేసి అనాస్ పువ్వు తీసుకోండి, స్టార్ పువ్వు అంటారు కదా. లవంగాలు వచ్చేసి ఒక 6 వేస్తున్నాను. 1 స్పూన్ వచ్చి ధనియాలు, ఒక 3 ఇలాచి, వాటిని అయితే పౌడర్ చేసేది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి 4 అయితే ఉల్లిపాయలు కట్ చేశానండి. ఇవన్నీ కూడా మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో వచ్చేసి గరం మసాలా వేసేసి ఆ తర్వాత ఉల్లిపాయలు వేయండి, అప్పుడే మెత్తగా అవుతాయి గరం మసాలా పేస్ట్ కూడా. ఓకేనా? చూడండి, మరి మెత్తగా చేసేయకండి ఉల్లిపాయ, కొంచెం పలుకుండేలాగైతే కర్రీ టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ. ఇంకా నెక్స్ట్ గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు కర్రీలో. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. కడాయి పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నేనైతే 4 గరిటెలు ఆయిల్ వేస్తున్నానండి, ఎందుకంటే ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా సరే టేస్ట్ రుచిగా రావాలంటే మీకు ఖచ్చితంగా ఆయిల్ కాస్త ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసాను ఆయిల్లో. నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పచ్చిమిరపకాయలు అయితే నేను 6-7 దాకా కట్ చేశానండి. ఇవి వచ్చేసి ఆల్ స్పైస్ లీవ్స్ అనమాట. ఇవి పొలం నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చాను అనమాట. ఆల్ స్పైస్ అంటే అన్ని రకాలు బిర్యానీ మసాలా కలిపిన ఫ్లేవర్ ఉంటుంది ఆకులకి. నాన్ వెజ్లో ఎందులో వేసుకున్న సరే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ తాలింపు వేయగానే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే వేసేద్దాం. ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలన్నమాట. చూడండి, ఉల్లిపాయ వేగుతుంది కదా, ఈ విధంగా మొత్తం వేగనివ్వాలి. కొంచెం టైం పడుతుంది. హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి వేయించుకుందాం అనుకోండి, ఉల్లిపాయ అన్నది మంచిగా వేగుతుంది. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే అంత మంచిగా కర్రీ బాగుంటుందన్నమాట, టేస్ట్ మనకి. చూడండి, ఆయిల్ వస్తుంది. ఈ విధంగా ఆయిల్ రావాలి అంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి. అప్పుడే మనకి పచ్చి వాసన రాకుండా ఉంటుందన్నమాట. కర్రీ టేస్ట్ అంతా కూడా మనం ఉల్లిపాయ మసాలా వేయించుకోవడంలోనే ఉంటుందన్నమాట. ఇలా మంచిగా వేగిపోవాలండి. మసాలా అంతా మంచిగా వేగిన తర్వాత నేనైతే పసుపు వేసాను. తర్వాత సాల్ట్
సాల్ట్ మీకు రుచికి తగినట్టు వేసుకోండి, కారం కూడాని. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటామండి నాన్ వెజ్లో. నెక్స్ట్ కారం. మూడు స్పూన్లు కారం వేయండి. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. మీరు తినగలిగినంత కారం వేసుకోండి మీరైతే. ఇప్పుడు దీన్ని మంచిగా వేయించేసుకోవాలి. కారం వేసిన తర్వాత అడుగంటుతూ ఉంటుంది అన్నమాట. అడుగంటుకోకుండా వేయించుకుంటూ ఉండాలి, కలుపుతూనే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయితే నేను ఆల్రెడీ 3 విజిల్స్ పెట్టేసి ఉంచాను కదా కుక్కర్లో. మంచిగా కుక్ అయ్యి ఉందండి చికెన్ కూడా. అలా అని మరీ ఎక్కువ మెత్తగా కూడా కుక్ చేసుకోకండి చికెన్. చూడండి, ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం కర్రీలోకి అయితే వాటర్ కూడా సపరేట్గా వేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే కుక్కర్లోనే 1/2 గ్లాస్ వాటర్ వేసాం కదా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 3 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు టమాటా వేసుకోండి. నాటుకోడి చికెన్లోని టమాటా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. గ్రేవీ ఎంత మంచి టేస్ట్ వస్తుందో ఒకసారి మీకు కనుక తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. 3 టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను నేను. ఇవైతే మంచిగా వేగిపోవాలన్నమాట. ఆ టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి, ముక్క మెత్తగా అయిపోవాలన్నమాట టమాటా. నేనైతే ప్లేట్ పెట్టేసి కాసేపు మంచిగా వేగనిచ్చాను. నెక్స్ట్ అయిపోయింది. చూడండి, చికెన్లో కూడా వాటర్ ఉంది చెప్పాను కదా, కాబట్టి ఇంక మనకి నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా చికెన్ కుక్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు దానికి తగినట్టుగా చూసుకుని మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ఇక్కడ చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి దీంట్లో ఉన్న వాటర్ సరిపోతుందన్నమాట. ఇదే వాటర్ తోటి ఉడికించేస్తే సరిపోతుంది. అలాగా చూడండి, చూడటానికి బాగుంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఈ వాటర్ వేసాక ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ ఫ్లేమ్ హైలో ఒక 5 నిమిషాలు ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి లిడ్ పెట్టి కవర్ చేసేద్దాం. ఇప్పుడు దగ్గరికి అయ్యాక చూపిస్తాను. చూడండి, ఆల్మోస్ట్ ఇంక చికెన్ అంతా అయిపోయింది అనమాట. బాగా కుక్ అయిపోయింది, వాటర్ కన్సిస్టెన్సీ కూడా తగ్గిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి కసూరి మెంతి వేసాను నేను. నెక్స్ట్ కొత్తిమీర. నేను చూపించినట్టుగా మీరు కానీ వండారనుకోండి, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ ఇంటికి వచ్చి అడగాల్సిందే ఏం కర్రీ చేస్తున్నారు ఈరోజు అని. అంత మంచి స్మెల్ వస్తుంది అసలు. ఒకసారి ట్రై చేసి చూడండి. నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ అయితే మేము రాగి సంగటి చేసుకున్నాము. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగి సంగటి, నాటుకోడి చికెన్ కర్రీ అసలు చాలా బాగుంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ అసలు ఇంకా తిరిగే ఉండదండి. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.